కొంతమంది అన్ని తినచ్చు, అన్ని చేయొచ్చు అంటే అది రాంగ్. నాకు తెలిసి మా గురువులు చెప్పిన విషయాన్ని మనం బోధించాలి కాబట్టి. ఎందుకంటే గురువు ఏం చెప్పినాడో అదే చైన్ లింక్లో వెళ్ళాలి. అన్ని తినచ్చు, చేయొచ్చు అంటే కుదరదు. ఎందుకంటే దీనికి ఒక పద్ధతి, ఒక ఆచారం, ఒక నియమము అన్నీ ఉంది కాబట్టి దయచేసి శాకాహారులుగా మారండి. శాకాహారులుగా మారితే మాత్రమే నువ్వెవరో నీకు అర్థమవుతుంది. నీకు నువ్వు ఎప్పుడైతే హింస ఇచ్చలేదో, ఆ హింస నువ్వు ఎప్పుడైతే ఆ అనుభవానికి వచ్చేస్తావు, ఒక జీవిని మనము ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని నీకు అనుభవానికి వస్తే నువ్వు అన్ని ప్రాణులు సమానమే అనేటువంటి భావన నీలో ఏర్పడిపోతుంది. కాబట్టి ఇటువంటి బోధలన్నీ కూడా గురువులే చెప్తారు కాబట్టి మీరు ప్రతి మాసం గురువుని సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ శాకాహారాన్ని తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీలోనే ఆ చైతన్యం ఏర్పడిపోతుంది. ఫస్ట్ ఆహార నియమాలు పాటించండి, రీబేక్ అవ్వద్దండి. కారము, పులుపు ఇవన్నీ తగ్గించుకుంటే మీకు రుచి ఎప్పుడైతే ఆ జిహ్వ కంట్రోల్కి వచ్చేస్తుందో వేరే విషయాల మీద, వాసనల మీద